టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లాలో వరద ఉధృతికి వంకలో కొట్టుకుపోయిన కారు, స్థానికుల సహాయంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. గాంధీలో వైద్యుల కొరత లేకుండా చూడాలి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పర్యటన, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. సీఎం కేసీఆర్ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు, నాంపల్లి ఎమ్మెల్యే ఫెరోజ్ ఖాన్ మండిపాటు. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో ఉద్రిక్తత, ఎంఎస్ ఇండస్ట్రీస్ ఎదురుగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన. కొమరం భీం జిల్లాలో రైతులు ఆందోళన, భూముల పట్టాల కోసం డబ్బులు తీసుకున్న ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గుత్తి పట్టణం శివార్లోని గుత్తి చెరువు సమీపంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి వంక ఉధృతంగా ప్రవహించింది. అదే సమయంలో గుత్తి గుంతకల్లు జాతీయ రహదారిపై నుండి వెళ్తున్న కారు వంకలో కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులను స్థానికులు సురక్షితంగా కాపాడారు. అనవసరం కదా పోవడం, వాడు వాళ్ళు లోతున్నాడు ఎక్కువ. స్విమ్మింగ్ చేసినట్టుంది వాళ్ళు. కాదు, పడవ అయిపోయింది వాళ్ళకి. అది గాంధీ ఆసుపత్రిలో వైద్యులు నర్సుల కొరత ఉందని, సరైన వైద్యం అందక కరోనా బాధితులు మృతి చెందుతున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గుండెల మీద చెయ్యి వేసుకుని గాంధీ హాస్పిటల్కి రావచ్చని గాంధీ సూపరింటెండెంట్ ప్రకటించారని, అక్కడే గాంధీ సూపరింటెండెంట్ సీఎంకు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినట్లు స్పష్టంగా తెలుస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా పేషెంట్లను గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారని, కాబట్టి గాంధీలో వైద్యులను నర్సులను వెంటిలేటర్లను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. పేషెంట్లను బ్రతికించడానికి శాయశక్తుల అవకాశం ఉన్న కాడికి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లనే కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోతలే, కానీ చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. 100 మందిలో కరోనా పాజిటివ్ వస్తే 80 మంది బ్రతుకుతున్నారు, 20 మంది చనిపోతున్నారు. ఆ 20 మంది చనిపోవడాన్ని మేము ఈ మధ్యకాలంలో మీడియాలో మాట్లాడుతున్నది డాక్టర్లను విమర్శించడం కాదు, లేకపోతే స్టాఫ్ నర్సులు వాళ్ళు చేసే సేవను మేము అనుమానిస్తలేము, విమర్శిస్తలేము. నేను గత కొన్ని రోజులుగా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కానీ, ఎందుకంటే అట్లాగే గాంధీ హాస్పిటల్ సంబంధించి ఈరోజు గాంధీ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ ఒక ప్రకటన చేసిండు. గాంధీ హాస్పిటల్కి గుండె మీద చేసుకొని రండి, అందరినీ కాపాడుతాం, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఒక ప్రకటన చేసిండు. మేమేమంటున్నామంటే సూపరింటెండెంట్కి కానీ, లేకపోతే గాంధీ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ కానీ, ఆ సిబ్బందికి కానీ, మీరు అహర్నిశలు గాంధీ హాస్పిటల్లో అందరూ మంచి సేవలు అందిస్తున్నారు. కానీ నేను మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తుంది ఏంటంటే, సరి అయిన స్టాఫ్ అంటే ఎంతమంది పేషెంట్లు వస్తున్నారో అంతమంది పేషెంట్లకు తగ్గట్టుగా
డాక్టర్స్ యొక్క స్ట్రెంత్ ఆడ లేదు, డాక్టర్స్ యొక్క స్టాఫ్ అక్కడ లేదు, డాక్టర్స్ లేరు, స్టాఫ్ నర్స్ లేరు. ఇప్పుడు ఒక డాక్టరు గాంధీ హాస్పిటల్లో రోజుకి మా అంటే 50 నుంచి ఒక 100 మంది చూడగలుగుతాడు. అట్లా ఒకే డాక్టరు 1000 మంది పేషెంట్లను చూడలేడు. 1000 మంది పేషెంట్లు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు అడ్మిట్ అయితే అంతమంది 1000 మంది పేషెంట్లను చూసుకునేంత డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్ అవసరం అక్కడ. ఆ కొరత గాంధీ హాస్పిటల్లో ఉండడం వల్ల పూర్తి స్థాయిలో వైద్యము సేవలు చేసే అవకాశం డాక్టర్లకు లేకుండా పోతుంది. గాంధీ హాస్పిటల్లో ఒక పేషెంట్ చూసి ఒక పేషెంట్ అదిరిపోయి బెదిరిపోయి దమ్మాడక చనిపోతున్నారు గాంధీ హాస్పిటల్లో. 50 నుంచి 55, 40 ఏళ్ళు కానీ, 50 ఏళ్ళు కానీ, 60 ఏళ్ళు కానీ గాంధీ హాస్పిటల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. అది అనుమానం వ్యక్తం చేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము, ప్రభుత్వాన్ని అనుమానిస్తున్నాము. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మాదారం గ్రామంలో 6వ విడత హరితహారంలో మొక్కలు నాటారు. అనంతరం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, గ్రామ సర్పంచ్ రాములు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నాంపల్లి ఎమ్మెల్యే ఫెరోజ్ ఖాన్ మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తూ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు లేక, వెంటిలేటర్లు లేక అనేకులు మృతి చెందుతున్నారని, దీనిని పట్టించుకోకుండా సచివాలయం కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని కోరారు. ఫస్ట్ డే నుంచి కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్ ఒకటే మాట అంటున్నాం, మేము టెస్టింగ్లు మీరు ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఇవాళ డేకి చూస్తే 4 లక్షల టెస్టింగ్ అయినాయి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూస్తే 25 lakh టెస్టింగ్లు అయిపోయినాయి. వీళ్ళు టెస్టింగ్ తక్కువ చేపించి మార్టాలిటీ రేట్ మా దగ్గర తక్కువ ఉన్నది అని చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి చూస్తే అధ్వానం. మీరు సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అంతా చూసుకున్నారు. ఆక్సిజన్ లేకుండా చనిపోతున్నారు. స్టాఫ్, డాక్టర్లు, నర్సులు తక్కువ. ఇట్లాంటి పరిస్థితిలో మన గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీ చూడండి, ఉస్మానియా చూడండి, చెస్ట్ హాస్పిటల్ చూడండి, ఫీవర్ హాస్పిటల్ చూడండి, ఈఎన్టీ హాస్పిటల్ చూడండి, ప్రతి ఒక్క హాస్పిటల్ అధ్వానం పొజిషన్లో. 2015 నుంచి 2020 దాకా టీఆర్ఎస్ ప్రభుత్వం అందరికంటే తక్కువ బడ్జెట్ పెట్టింది అంటే మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ మీద. ఈ పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తే ఫీజులు లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఒక జియో ఇష్యూ చేసింది 248 ఆఫ్ 2020. దానిలో 4,000 రూపీస్ రూమ్కి, 6,500 రూపీస్ ఆక్సిజన్తో, 9,000 రూపీస్ వెంటిలేటర్తో. ఆ క్యాప్ పెట్టిన తర్వాత కూడా ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా దానికి ఫాలో చేస్తలేదు. లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. 100 కేసులు హైకోర్టులో పోయినాయి. ఎందుకంటే గవర్నమెంట్ పట్టించుకుంటా లేదు అని. ముఖ్యమంత్రి పోయి ఫామ్ హౌస్లో కూర్చుంటారు. కేటీ రామారావు పెద్దగా మాట్లాడతారు. ఈటెల రాజేందర్ పాపం ఆయనకు 50% నాలెడ్జ్, ఆయన ఏదో మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇది మన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ స్ట్రేట్గా చూటిగా ఒకటే అడుగుతున్నది. ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటళ్ళు ఇంత ఎగ్జాబరెంట్గా ఛార్జ్ చేస్తున్నప్పుడు మీరు కేసులు ఎందుకు బుక్ చేస్తలేరు? మీ దగ్గర ప్రొవిజన్ ఉన్నది. క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ మీద మీరు బుక్ చేయవచ్చు. స్టేట్లో అలోపతి ప్రైవేట్ నర్సింగ్ హోమ్ యాక్ట్ ఉన్నది, దానిలో మీరు బుక్ చేయవచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో మీరు బుక్ చేయవచ్చు. కానీ మీరు బుక్ చేస్తలేరు. దీని ఏమర్థం? మీరు స్ట్రెయిట్గా హ్యాండ్ ఇన్ గ్లవ్స్ మీరు చేయి కల్పించుకున్నారు కార్పొరేట్ హాస్పిటళ్లతో.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఎంఎస్ ఇండస్ట్రీస్ ఎదురుగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో పలు చోట్ల ఇప్పటికే లాక్డౌన్ విధించారని, కానీ ఎంఎస్ పరిశ్రమ యాజమాన్యం మాత్రం పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. దీంతో సర్పంచ్ స్పందించి పరిశ్రమ మూసివేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు. పరిశ్రమ యాజమాన్యానికి సర్పంచ్కి సత్సంబంధాలు ఉన్న కారణంగా ఇండస్ట్రీ మూసివేయట్లేదు ని మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇందాక సర్పంచ్ గారు ఒక 21 రోజులని కాదు, ఇది క్లియర్ అయ్యేంత వరదాకా కంపెనీ బంద్ చేయాలని చెప్పిండు. అందరు అభిప్రాయాలు తెలుసుకొని అదే విధంగా కంటిన్యూ చేయండి, మళ్ళీ స్టార్ట్ చేయకండి కంపెనీ, ఇదంతా క్లియర్ అయ్యే వరకు మాట ఇచ్చిండు అందరి మధ్యలో. గ్రామ పంచాయతీ హీరో అని తరపున రాసిస్తుండు కంపెనీకి బంద్ చేయాలి, కేసులు తగ్గే వరదాకా. నేను ఎంఎస్ ఇండస్ట్రీ కంపెనీలో పనిచేస్తున్న చుట్టుపక్కల ఊళ్ళలో కరోనా వచ్చింది. మా ఇటుకలో మాత్రం కరోనా లేదని చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళని వద్దంటే మాకు కంపెనీలో మాత్రం మెడికల్ కాలేదు కాబట్టి 15 రోజులు 1 నెల రోజులు కంపెనీ బంద్ పెట్టాలని చెప్పేసి ఏమనంటే కాంట్రాక్ట్ వల్ల 2 చెప్పేసి అడుగుతున్నారు. అట్లా కాకుండా మా పరిస్థితులు లేవు కాబట్టి సర్పంచ్ గారిని పెద్ద మనుషులు గ్రామ పంచాయతీలు అందరినీ మాకు సహకరించాలని చెప్పేసి ఈరోజు చేసే విధానం ఇది కాదు, బంద్ చేసే విధానం ఇప్పటికి ఏమంటాడు లేవునంటే వారం డ్యూటీ కంప్లీట్ అయితే పోనీ రేపటి నుంచి లెటర్ ఇద్దాం అనుకోవాలి. చాపేసి కరెక్టా ఇవాళ అనుకున్నాం అనుకుని మరి సార్ ఇన్ని రోజులు అంది అనుకోవాలి ఇప్పుడు కాదు. లక్ష్మణ్కి ఏం చెప్పినా ఎన్ని రోజులు అవుతుంది అంకుల్ ఇప్పటికి అనుకోలేం. పక్క ఊర్లలో వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మనకు ఇప్పటి వరకు నెగ్లెక్ట్. నిన్ను అడిగితే ఈ రోజు మాట్లాడదాం మనం పొద్దుగా రండి అంకుల్ అని చెప్పిన నేను. మన ఊరు సమస్య మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ రా బతుకుదేరు కోసం వస్తారు కదా, బతుకుదేరు గురించి వస్తున్నాడు. ఇప్పుడు ఎంత మందికి లేదు ఇలా కావాలని తెచ్చింది ప్రపంచ వ్యక్తంగా ఉంది, మనం కావాలని తెచ్చుకుంది కాదు. పరీక్షలు చేయిద్దాం, అవసరం ఉంటే కంపెనీలో పరీక్షలు చేయిద్దాం. కొమరం భీం జిల్లా చింతలమానేపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. భూముల పట్టాల కోసం కొద్ది రోజుల క్రితం ఎంఆర్ఓ తమ నుండి డబ్బులు తీసుకుని పట్టాలు చేయలేదని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ బదిలీ కావడంతో భూమి పట్టాలు చేయకుండానే ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారని రైతులు మండిపడుతున్నారు. పట్టాలు ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకున్న తహసీల్దార్ బదిలీపై వెళ్లడంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోసం ఇది మోసం మొత్తం మోసం చూడు కాకా కాకా నువ్వు బాగా పరంగా చేసావు. సార్కు ఎక్కువ మీరు తీసుకొని కొడతాను నువ్వు అట్టి లేదా నీకు 10,000 దండాలు నేను చెప్తాను. సంవత్సరం అవుతుంది 75,000 రూపాయలు ఇచ్చిన మిషన్ పని చేయించోడు నాకు చేత కాదు, నాకు కళ్ళు గుర్తున్నది. ఆడు ఇచ్చున్నాడు ఏమంటాడు ఏంటి అది నాకు రాసి ఇక్కడ రాసి నేను తోలికి రా జనం ఇక్కడ జనాన్ని కట్టాలి నేను చెప్తాను. నాకు రాసి సార్ ఉంటాడు, సార్కు 10,000 దండాలి నేను చెప్తాను. నీ సమస్య నువ్వు నేర్చుకో, ఆ సమస్య మీద చూసుకుంటావు సార్ది. నువ్వు రాసి నీ తోలికి రా, నువ్వు రాసి నీ తోలికి రాము ఇప్పుడు. రాసి ఎవడు ఒప్పుకోడు, ఇప్పుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు.
అన్ని దొంగ పట్టాలు చేసిరు అందరికి దొంగ అన్ని ఫేక్ పట్టాలు చేసిపోతాడు రాత్రులు చేసుడు పగల మొత్తం సిగ్నల్ ఉండే రాత్రి మొత్తం సిగ్నల్ ఉంటాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ కార్మిక్ నగర్లో 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్తయ్య, ఎస్ఐలు శేఖర్, యాకన్న, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తే వాటిని కూల్చివేస్తామని శంషాబాద్ మున్సిపల్ అధికారులు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడ ప్రధాన రహదారిలో అనుమతులు లేకుండా నిర్మించిన 7 అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలు జరిగినా మున్సిపాలిటీ అనుమతించిన వాటికంటే ఎక్కువ ఫ్లోర్లు నిర్మాణం చేసినా వాటిని వెంటనే కూల్చివేస్తామని అధికారులు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారం పేట గ్రామంలో రైతు వేదిక కమ్యూనిటీ భవనానికి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను అగ్రగామిలో నిలపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పొలంలో కల్లాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఆరెల్లి దేవక్క, కొమరయ్య గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు నడుస్తూ ఉన్నాయి పనులు. సర్పంచుల చేతిలో రైతు సమన్వయ వేదికలు కట్టించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్ణయించింది కనుక సర్పంచులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఇద్దరు కూడా ఈ వేదికలను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతులు సమన్వయం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఎంత సహాయం చేసినప్పటికీ ఈసారి అయితే మనం కళ్ళకద్దినట్టుగా కనబడ్డది. ఎన్ని ఇబ్బందులు పడ్డామో ప్రభుత్వం వైపు నుండి ఎక్కడ కూడా మరి ఇబ్బంది లేకుండా రైతుకు కరెంట్ ఇచ్చే కాడ నుండి మొదలుకొని నీళ్ళనిచ్చి, పెట్టుబడి ఇచ్చి, ఎలాంటి ఎరువుల కొరత లేకుండా చూసి ఇవన్నీ చేసిన తర్వాత రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కోసం కరోనా మహమ్మారి వలన భారతదేశం ప్రపంచమంతా లాక్డౌన్ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు డబ్బులను కూడా సమకూర్చి ప్రతి గింజను కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కొంటమని చెప్పి ఆ దిశగా ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో మధ్యలో రైస్ మిల్లర్సు రైతులను చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసినాం. రైస్ మిల్లర్లకు పెద్ద ఎత్తున ప్యాడీ పోవడం వలన, ధాన్యం ఎక్కువ మొత్తంలో రావడం వలన రైస్ మిల్లర్లు చాలా ఇబ్బంది పెట్టినారు. ఇబ్బందికి గల కారణం సూక్ష్మంగా పరిశీలిస్తే
రైతులు ఒక దగ్గర సంఘటితం కాకపోవడంతో ఈ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారని స్వయంగా రైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనుక రైతులు ఒక దగ్గర ఉండాలి, రైతులు ఒక దగ్గర ఉండి రైతులు ఏ విధంగా మరి పంటలు వేసుకోవాలి, ఏ విధంగా దాన్ని అమ్ముకోవాలనే చర్చ జరిగితే తప్ప రైతులకి న్యాయం జరగదని ముఖ్యమంత్రి గారు గమనించినారు కనుక ఈ రైతు వేదికల ద్వారానే రైతుల అభివృద్ధిని కేసీఆర్ గారు చూస్తూ ఉన్నారు కనుక మరి ఇవాళ రైతునే రాజుగా చేస్తామన్న వాళ్ళు కనీసం రైతు గురించి ఎన్నడూ కూడా ఆలోచించిన పాపాన పోలేదు. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి అడుగు మొదటి సంవత్సరం నుంచే మొదలైంది. ముందుగా కరెంటును ఇబ్బందుల నుంచి రైతులను కాపాడే కార్యక్రమం, ఆ తర్వాత ఇవాళ మనం పెట్టుబడి కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక ఇవాళ 3 పంటలకు నీళ్ళు వచ్చే అవకాశం కూడా ఉన్నది కనుక మరి రైతులు ఎంత కష్టపడ్డ వాళ్ళకు అంత పంట వచ్చే అవకాశం ఉన్నది. అమ్ముకునేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండేందుకోసం ఈ రైతు వేదికలు ఉపయోగపడతాయి కనుక తొందరగా వీటిని పూర్తి చేయాలని ప్రతి ఒక్క రైతు సమన్వయ వేదిక పరిమితిలో ఉన్నటువంటి సర్పంచులను వినయపూర్వకంగా కోరుతున్నాం. తొందరగా పూర్తి చేయాలి. ప్రభుత్వం రైతులకు అండగా మీరు ముందుకు నడవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరి ఈ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక రైతు పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం చింతపల్లి గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన అనిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 3,85,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు ఎల్లప్పుడూ టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పనిచేస్తుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం పిప్పరవాడలో రోడ్డు ప్రమాదం సంభవించింది. టోల్ ప్లాజా సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఎస్ఐ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఎస్ఐ వెంకన్న గాయాల పాలవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా అరగంటలోనే కోవిడ్ రోగులకు పడకలు ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధం ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఆయన తీర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి హోమ్ ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్లలో ఉన్న రోగులతో జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు. ఇతర జిల్లాలతో పోల్చితే తూర్పు గోదావరి జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండడానికి గల కారణాలను పరిశీలించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అక్కడకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం రాజమహేంద్రవరం, కాకినాడలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఒకటే మన టోటల్ ఎన్ని సార్ మనం అటెండ్ అయ్యాయి ఎన్ని హాస్పిటల్స్ అందరూ ఒకటే సార్ కనెక్ట్ అయ్యారు. మీరు ఎవరైనా ఇప్పుడు ఒకే సార్ నుంచి మాట్లాడుతున్నాం, రెస్పాన్స్ చేయమని చెప్తాను. దానివల్ల మనకి భవానీ ఏదన్నా ప్రభుత్వం వైపు నుంచి హాస్పిటల్స్ ఒక
కోవిడ్ కేర్ సెంటర్, తర్వాత హోమ్ ఐసోలేషన్ అసలుకి వెళ్దాం. ఎంతమ్మా? 9 days. ఏ ఊరమ్మా మీరు? కాల్ సెంటర్ కూడా ఉందమ్మా. కాల్ చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లాలో వరద ఉధృతికి వంకలో కొట్టుకుపోయిన కారు, స్థానికుల సహాయంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. గాంధీలో వైద్యుల కొరత లేకుండా చూడాలి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పర్యటన, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. సీఎం కేసీఆర్ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు, నాంపల్లి ఎమ్మెల్యే ఫెరోజ్ ఖాన్ మండిపాటు. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో ఉద్రిక్తత, ఎంఎస్ ఇండస్ట్రీస్ ఎదురుగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన. కొమరం భీం జిల్లాలో రైతులు ఆందోళన, భూముల పట్టాల కోసం డబ్బులు తీసుకున్న ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.